దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారు? పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి? నదుల్లో నాణేలు ఎందుకు వేస్తారు? రైల్వే ట్రాక్ కింద కంకర్రాలను ఎందుకు వేస్తారు? రెండో శనివారం సెలవు ఎందుకు ఇస్తారు? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాల్లోనూ కొన్ని శుభకార్యాలను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీకం. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరికాయల మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కాబట్టి మనం కొబ్బరికాయను కొడుతుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. అన్ని పాములు వాటి చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయి. మనం కూడా చర్మాన్ని విడుస్తాము. మనలో అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం దాన్ని గుర్తించలేం. పాముల విషయంలో వాటి మొత్తం చర్మం కుబుసం రూపంలో ఒకేసారి విడుదలవుతుంది. పాము శరీరంపై చర్మం ఒకానొక స్థితికి రాగానే, ఒకానొక స్థితికి వచ్చేసరికి దాని శరీరంపై పాత చర్మం కింద కొత్త చర్మం పెరుగుతుంది. ఇది ఏర్పడడం పూర్తి కాగానే పాత చర్మాన్ని పాము కుబుసం రూపంలో విసర్జిస్తుంది. ముఖ్యంగా పాత చర్మంపై ఉన్న ఈ పర్ణజీవుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి పాముకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుబుసం విడిచే ముందు నోటి దగ్గర పాత చర్మాన్ని ఓ చీలిక ఏర్పడుతుంది. ఇందుకోసం పాము తన తలను గరకు ప్రవేశంలో కానీ రాయి మీద కానీ బాగా రుద్దుకుంటుంది. ఈ చీలిక నుంచి పాత చర్మాన్ని వదిలివేస్తూ అది బయటకు వచ్చేస్తుంది. దీన్నే కుబుసం విడవడం అంటారు. ఒక పాము సాధారణంగా ఏడాదికి 2 సార్లు ఇలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పాతకాలంలో నాణేలను రాగితో చేసేవారు. ఇలా చేసిన రాగి నాణేలను నదిలోకి విసరడం వల్ల నదిలో నీరు శుద్ధి చేయబడుతుంది. అప్పట్లో చాలామంది నది నీటిని నేరుగా తాగేవారు కాబట్టి ఇది చాలా ఉపయోగపడేది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ రాళ్లను ట్రాక్ బల్లాష్ అంటారు. ఇంతకుముందు రైల్వే ట్రాక్కు మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి. ఇప్పుడు కాంక్రీట్ దిమ్మలు ఉపయోగిస్తున్నారు. వీటిని స్లీపర్స్ అంటారు. స్లీపర్స్ జరగకుండా రాళ్లను వేస్తారు. ఒకవేళ రాళ్ళ మీద కాకుండా నేలుపై నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ కిందకు వంగిపోతుంది. అలానే వర్షం నీరు పడ్డప్పుడు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు, ట్రాక్ చుట్టూ మొక్కలు పెరగకుండా ఉండేందుకు ఈ రాళ్లను వేస్తారు. కొన్ని రైళ్ల స్పీడ్ వల్ల వైబ్రేషన్స్ వస్తాయి. దీనివల్ల పక్కన ఉండే గృహ సముదాయాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సౌండ్లను, వైబ్రేషన్స్ను అరికట్టేందుకు ఈ కంకర రాళ్లను ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల 2వ శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ 2వ శనివారమే సెలవు ఎందుకన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. 1900వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవారు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు తన స్వగ్రామానికి వెళ్ళేవారు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో 2వ శనివారం అతనికి స్వగ్రామానికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ అధికారంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూ వస్తుంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీకు ప్రతిరోజు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.